కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు స్టే విధించింది. పథకాలకు చట్టబద్దత లేదంటూ వేసిన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ని అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, ఇప్పుడు ఉన్న వివరాలేంటి? కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు చట్టబద్ధంగా కొనసాగడం లేదు. కేవలం జీవోల ద్వారా 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ పథకాలు కొనసాగుతున్నాయి. ఈ పథకాల్లో భాగంగా లక్షల మంది లబ్ధిదారులకు ఇప్పటికే 16,000 కోట్ల రూపాయలకు పైగా లబ్ధిదారులకు ఇచ్చారు. మొదట 50,000 రూపాయలతో ప్రారంభమైన పథకం, ఆ తర్వాత 75,000, ఆ తర్వాత ప్రస్తుతం 1,116,000 రూపాయలు ఆ విధంగా కొనసాగుతూ వస్తుంది. ఇందులో కొంతమంది నిబంధనల విరుద్ధంగా కూడా డబ్బులు తీసుకున్నట్టు పరిశీలనలో కూడా తెలిసింది. అయితే ఈ పథకాలంటే వివిధ సంక్షేమ పథకాల కింద, అంటే వివిధ సంక్షేమ శాఖల కింద ఈ పథకాలు కొనసాగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ పథకాల కింద కొనసాగుతున్నాయి శాఖల కింద. అయితే కేవలం జీవోల ద్వారానే వీటిని కొనసాగిస్తున్నారు. ఒక పథకం ఈ విధంగా అమలు చేయాలంటే చట్టసభల్లో తీర్మానం పొందిన తర్వాత వాటిని జీవోల రూపంలో వెలువరిచి ఆ తర్వాత ఈ పథకాలను అమలు చేయాల్సి ఉంటుంది. కానీ కేవలం ఇవి జీవోల ద్వారా కొనసాగుతున్నాయి అని చెప్పి కూడా పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై గత విచారణ, అంటే జూలై 9వ తేదీన విచారణ జరిగింది. ఆ విచారణ జరిగిన సందర్భంలో ఈ పథకాల అమలుపై, విధి విధానాలపై కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈ రోజు మరోసారి ఈ పిటిషన్లపై విచారణ జరిగింది. పిటిషనర్ తరపు న్యాయవాది విజయ్ గోపాల్ వాదన వినిపిస్తూ 4 వారాలు అయినప్పటికీ కూడా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదు. ప్రస్తుతం ఈ పథకం కొనసాగింపై స్టే విధించాలి. ఒకవేళ అర్హులు ఉంటే, ఒకవేళ ప్రభుత్వ విధానాలను బట్టి ఆ తర్వాత కూడా వాళ్ళకి అర్హులకు లబ్ధి చేకూర్చొచ్చు. ప్రస్తుతానికైతే స్టే విధించాలని చెప్పి కూడా పిటిషనర్ తరపు న్యాయవాది విజయ్ గోపాల్ వాదించారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ పిటిషన్లకు సంబంధించి వివిధ శాఖలు ప్రతివాదులుగా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ప్రతివాదులుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ నుంచి వివరాలు తెప్పించుకోవడానికి ఆలస్యమైంది అని చెప్పి కూడా ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపించారు. అయితే కోర్టు మాత్రం ఈ పిటిషన్ తరపు వాదనతో ఏకీభవిస్తూ ప్రస్తుతం ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై స్టే విధించింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. ఆ 4 వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ప్రసన్న. ఓకే, ధన్యవాదాలు శ్రీకాంత్.